ఒక గ్రామంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరికైనా కష్టం వస్తే తనకు చేతనైనంత సహాయం చేసేవాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇతరులకు సహాయం చేయడం మనిషి గొప్ప లక్షణం అని చెప్పేవారు. ఒకరోజు అర్జున్ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ఒక వృద్ధుడు బరువైన సంచిని మోసుకుంటూ నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. చాలామంది అతని పక్కగా వెళ్ళిపోయారు. కాని అర్జున్ ఆగి, తాతయ్య, మీ సంచిని నేను మోస్తాను. మీరు నెమ్మదిగా నడవండి అన్నాడు. అర్జున్ ఆ సంచిని వృద్ధుడి ఇంటివరకు మోసుకెళ్లాడు. వృద్ధుడు ఎంతో సంతోషించి, బాబూ, నువ్వు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు. అర్జున్ మాత్రం, మీకు సహాయం చేయడం నా బాధ్యత అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబానికి డబ్బు అవసరమైంది. అర్జున్ చాలా ఆందోళన చెందాడు. అదే సమయంలో ఆ వృద్ధుడు అర్జున్ ఇంటికి వచ్చాడు. అతను గ్రామంలో గౌరవమున్న వ్యాపారి. నీ తండ్రి అనారోగ్యం గురించి తెలిసింది. చికిత్సకు కావాల్సిన సహాయం నేను చేస్తాను అని చెప్పాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. తాతయ్య, మీరు ఎందుకు ఇంత సహాయం చేస్తున్నారు అని అడిగాడు. వృద్ధుడు నవ్వుతూ, నువ్వు నాకు చేసిన చిన్న సహాయాన్ని నేను మర్చిపోలేదు. మంచి పని ఎప్పుడూ వృధా కాదు. అది ఏదో ఒకరోజు మన దగ్గరకు తిరిగి వస్తుంది అన్నాడు. అర్జున్ కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయి. ఆ రోజు నుంచి అతను మరింత ఉత్సాహంగా ఇతరులకు సహాయం చేయసాగాడు. అతని మంచి మనసు చూసి గ్రామంలోని చాలామంది కూడా ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించారు. నీతి: మనం ఇతరులకు చేసే చిన్న సహాయం కూడా ఎంతో విలువైనది. మంచి చేస్తే మంచి మన దగ్గరకు తిరిగి వస్తుంది.